Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about most important long answer questions of application of derivatives chapter 10th chapter. So ఇందులోకి మనకు 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. సో అందులో మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో నా ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ ది tangent of the tangent at any point on the curve x power of 2 by 3 plus y power of 2 by 3 equals a power of 2 by 3 intersects the coordinate axis in A and B, then show that the length of AB is a constant. సో మనకి ఇక్కడ ఇది కోఆర్డినేట్ యాక్సిస్ అమ్మ, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ని ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్ ఇంటర్సెక్టెడ్ ది పాయింట్ ఏ అండ్ బి అమ్మ. ఇప్పుడు ఒక కర్వ్ అనేది అంటే ఏ కర్వ్ ఇది? ఇప్పుడు ఎక్స్ పవర్ ఆఫ్ 2 by 3 ప్లస్ వై పవర్ ఆఫ్ 2 by 3 ఈక్వల్స్ ఏ పవర్ ఆఫ్ 2 by 3 అనే కర్వ్ ఈ లైన్ సెగ్మెంట్ని పి అనే పాయింట్ వద్ద టచ్ చేస్తే సో ఏబి యొక్క లెంత్ కాన్స్టెంట్ ప్రూవ్ చేయాలమ్మా. ఇప్పుడు మనం చేయాల్సింది. ఓకే, సో ఇచ్చిన పాయింట్స్లో మనకి ఏ పాయింట్ తెలియదు, బి పాయింట్ తెలియదు, ఓన్లీ పి పాయింట్ తెలుసమ్మా. పి అనే ఒక పాయింట్ ఎక్కడుంది? కర్వ్ మీద ఉంది. ఆ కర్వ్ అనేది ఆ కర్వ్ని పి అనే పాయింట్ వద్ద ఒక ట్యాంజెంట్ ఏబి అనేది టచ్ చేస్తుందని చెప్పినమ్మా. ఇది మనకి ఇచ్చిన డాటా. సో దీని నుంచి మనం ఏం చేయాలంటే ఆ ట్యాంజెంట్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ట్యాంజెంట్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి ట్యాంజెంట్ యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అమ్మ. ట్యాంజెంట్ యొక్క ఈక్వేషన్ ఎలా వస్తుంది అంటే ఏ పాయింట్ బి పాయింట్ తెలిసింది అనుకోండి, ఏబి లెంత్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నౌ లెట్ us start the problem. Before going to starting the problem, I request you all please subscribe to our channel A Square Maths Academy. Okay, so now given points we write now. Given that the curve x power of 2 by 3 plus y power of 2 by 3 equals to a power of 2 by 3. This is the given curve. Let p of x comma y be the point on the curve. Be the point on the curve. Okay, so now we assume here x power of 2 by 3 ఉందమ్మా. 2 by 3 అంటే క్యూబిక్ రూట్ అని అంటాం. ఉందనుకుంటే క్యూబిక్ రూట్ హోల్ పవర్ ఆఫ్ 2 ఉంది, ఇక్కడ క్యూబిక్ రూట్ హోల్ పవర్ ఆఫ్ 2 ఉందమ్మా. ఎక్స్ పవర్ ఆఫ్ 1 by 3 హోల్ పవర్ ఆఫ్ 2, వై పవర్ ఆఫ్ 1 by 3 హోల్ పవర్ ఆఫ్ 2 ఉందమ్మా. సో దట్స్ వై వీ హ్యావ్ టు అజ్యూమ్. ఏం అజ్యూమ్ చేస్తామంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ కాస్ టీటా, అంటే కాస్ టీటా బదులు కాస్ క్యూబ్ టీటా తీసుకున్నాము. కామన్ అంటే ఎక్స్ వాల్యూ కాస్ టీటా ఉంటుంది, వై వాల్యూ సైన్ టీటా ఉంటుంది. ఇక్కడ క్యూబిక్ రూట్ ఉంది కాబట్టి ఎక్స్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ కాస్ పవర్ ఆఫ్ 3 టీటా అండ్ వై ఈక్వల్స్ టు ఏ ఇంటూ సైన్ పవర్ ఆఫ్ 3 టీటా. వి టేక్ కేర్, ఇలా తీసుకుంటాము. ఓకే, నౌ ఆన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీటా, ఆన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీటా. సో ఎంత ఎందుకు చేస్తామంటే మనకు స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఒక పాయింట్ తెలుసు, ఒక స్లోప్ తెలిస్తే మనం ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏబీ ఈక్వేషన్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ మనకు లెంత్ ఆఫ్ ది ఏబీ వి ఫైండ్ అవుట్ ఇయర్. ఓకే, సో నౌ dx by d theta equals to a constant. Cos cube theta differentiation is nothing but 3 cos square theta. Again cos theta derivative minus sin theta we get here. Okay na? So ila derivative chestam. dx by d theta మనకి ఇలా వస్తుంది. Same similarly dy by d theta. So what we get here? A constant as it is. So 3 into sin square theta we get here. Again derivative sin theta cos theta. Okay, so we get like this here. Okay, so then after dx by d theta equals to minus 3a 3 into a 3a sin theta cos square theta we get here. So dy by d theta equals to 3a sin square theta cos theta we get here. Okay, so slope of the tangent is nothing but dy by dx amma. So that's why dy by dx equals to, we find out here, dy by dx can it also dy by d theta by
dx by d theta. సో dy by dt ఈ వాల్యూ వచ్చిందమ్మా, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాయి 3a sin square theta cos theta divided by dx by d theta minus 3a sin theta cos square theta. Okay, so now 3 get cancel, a also cancel, sin theta sin square theta cos square theta. So we got here minus sin theta by cos theta. So this is the value of dy by dx. Okay, so slope of the tangent we have to write now, that is nothing but dy by dx at a point p of x comma y. Slope of the tangent, slope is dy by dx at p of x comma y. So that equals what we get here, that is nothing but minus sin theta by cos theta. So slope of the tangent we got here. Clear? So now we find out here equation of the tangent. Okay, now the equation of the tangent is y minus y1 equals to m of x minus x1. So now y minus y1 అంటే మనం y అనుకుంటే ఏమనుకున్నాం, y ఈక్వల్స్ టు a sin cube theta అనుకున్నాం కాబట్టి y1 ప్లేస్లో a sin cube theta వి ఫైండ్ అవుట్ ఇయర్, ఎందుకంటే ఇక్కడ పాయింట్ అదే కాబట్టి. ఓకే, సో దట్ ఈక్వల్స్ టు m అంటే ఎంత, స్లోప్ కాబట్టి స్లోప్ ఎంత వచ్చింది, మైనస్ sin theta బై cos theta. ఓకే, ఇంటూ x మైనస్ x1 అంటే మనం ఏమనుకున్నాం, a cos cube theta అనుకున్నాం. ఓకేనా, రైట్. సో ఈ పాయింట్ అనమాట, x1 y1 వద్ద ట్యాంజెంట్ ఏమవుతుంది, ఇది అవుతుంది, ఇది ఫార్ములా. సో ఇక్కడ x1 y1 ఏమవుతుంది అంటే x ఈక్వల్స్ టు ఏ కాస్ క్యూబ్ theta అనుకున్నాం, y ఈక్వల్స్ టు ఏ సైన్ క్యూబ్ theta అనుకున్నాం. కాబట్టి x1 ప్లేస్లో ఏ సైన్ క్యూబ్ theta సబ్స్టిట్యూట్ చేయాలి, y1 ప్లేస్లో x1 ప్లేస్లో ఏ కాస్ క్యూబ్ theta ఫైండ్ అవుట్ చేయాలి, సబ్స్టిట్యూట్ చేయాలి, y1 ప్లేస్లో ఏ సైన్ క్యూబ్ theta సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. ఓకే, సో నవ్ వి గెట్ లైక్ దిస్ ఇయర్. మనం టాంజెంట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్ తర్వాత మనకు మైండ్లో ఒకటి ఉంచుకోవాల్సిందంటే x బై ఏ ప్లస్ y బై బి ఈక్వల్స్ టు 1 ఫార్ములాకి తీసుకోవడం మనకు మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా. అంటే x బై ఒక డినామినేటర్ వాల్యూ ఉండే, y బై ఒక డినామినేటర్ వాల్యూ ఉండేలా మనం దీన్ని కన్వర్ట్ చేయాలి. అలా చేసేటప్పుడు ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి దీన్ని ముట్టద్దామా, ఇది న్యూమినేటర్ ఉంది, ఇక్కడ డినామినేటర్ లేదు కాబట్టి దీన్ని తీసుకొద్దాం. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి దీన్ని తీసుకొస్తే డివైడ్ చేస్తుంది కదా. సో y ఇంటూ ఏ సైన్ క్యూబ్ theta బై sin theta we get here, that equals to minus of x a cos cube theta divided by cos theta. Okay, so we get like this here. సో ఇక్కడ మీరు టాంజెంట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయగానే మీరు మైండ్లో ఉండాల్సింది ఇదమ్మా, అంటే x బై ఏ ప్లస్ y బై బి ఈక్వల్స్ టు 1, ఎందుకంటే ఇది ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ది స్టేట్ లైన్ కాబట్టి. క్లియర్? సో a, 0, b అనేది మనకు a, b యొక్క కోఆర్డినేట్స్ అవుతాయి. సో ఇక్కడ మన కోఆర్డినేట్స్ ఇలా మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇలా మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, సో y బై సైన్ theta మైనస్ ఏ సైన్ క్యూబ్ theta బై సైన్ theta, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సైన్ స్క్వేర్ theta వి గెట్ హియర్. ఓకే, సో మైనస్ x బై కాస్ theta మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ కాస్ క్యూబ్ theta బై కాస్ theta ఏ కాస్ స్క్వేర్ theta వి గెట్ హియర్. ఓకే, సో అబ్జర్వ్ దిస్ వన్ హియర్, x బై కాస్ theta అండ్ y బై సైన్ theta వి గాట్ హియర్. So now x by a, so minus take this side, we get here plus x by cos theta plus y by sin theta, so that equals to minus a sin square theta, take this side, we get here plus a sin square theta plus a cos square theta. Okay, so that equals to a of sin square theta plus cos square theta we got here. So that equals to, we know that 1, so we substitute here 1, we get here only a. Clear? So x by a is there, clear, equals to a we got here. So that's why we can change into x by a plus y by b equals to 1 form. So on both sides divided by a, we get here like that, x by a plus y by b equals to 1. So nothing but x by a cos theta plus y by a sin theta equals to 1 we got here. X by a plus y by b equals to 1. So we got here x by a plus y by b equals to 1 form. Okay, so we can convert like that here.
x by a plus y by b equals to 1. What are the coordinates of a and b? A coordinates are a comma 0 and b coordinates are 0 comma b. So in similar way we have to write now a of a cos theta comma 0, b of 0 comma a sin theta we get here. Okay, so we got here a coordinate and b coordinates, clear? So a comma b coordinates are a cos theta comma 0 and b of 0 comma a sin theta, clear? Now length of the AB, how to length of the AB? Under root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So x1 comma y1 and x2 comma y2 maybe, clear? So now we find out here AB length, clear? So AB equals to under root of x2 minus x1, x2 0 x1 0 minus a cos theta whole square plus y2 means here a sin square theta, a sin theta minus y1 0 whole square. So that equals to 0 minus a cos theta, nothing but minus a cos theta. So minus a cos theta whole square, a square cos square theta we get here, plus similar a sin square theta we get here. Okay, so now a square of sin square theta plus cos square theta is nothing but 1 we get here. Okay, so a square into 1 is nothing but a square. So a square whole root is nothing but a. So AB equals what we get here? AB equals to a only. So AB equals to a is nothing but constant. So AB equals to constant we got here. So length of AB is a constant. Okay. So ఇందులోనే మనకు నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి if the tangent at any point P on the curve x power of m y power of n equals to a power of m plus n meets the coordinate axis in a comma b, then show that AP east BP is constant. సో సిమిలర్ ప్రాబ్లమ్, సిమిలర్గా మనకి కాకపోతే ఈ టాంజెంట్ అనేది సేమ్ కోఆర్డినేట్ యాక్సిస్ని ఏ అండ్ బి వద్ద టచ్ చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం కర్వ్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెంట్ ఇక్కడ. సో ఇంత లాస్ట్ ప్రాబ్లంకి ప్రాబ్లం డిఫరెన్స్ ఏంటంటే కర్వ్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎం ఇంటూ వై పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్. సో ఇలా పవర్స్లో ఉన్నప్పుడు మనం మ్యాక్సిమం ఏం చేస్తామంటే బోత్ సైడ్స్ లాగర్థం అప్లై చేసి దాన్ని తర్వాత సింప్లీ వేసుకుంటూ వస్తాము, ఎందుకంటే లాగర్థం అప్లై చేస్తే కొంత సింపుల్గా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకే, సో లాస్ట్ ప్రాబ్లం డైరెక్ట్ మనం ఏం చేసినట్టే ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాం, వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాం, కానీ ఇక్కడ లాగర్థం అప్లై చేస్తాము. సో గివెన్ దట్ ది కర్వ్ ఈజ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎం y power of n equals to a power of m plus n, a power of m plus n. Okay, so on applying both sides by logarithm, log, so what we get here? Log x power of m y power of n equals to log of a into a power of m plus n we get here. Okay, so now log a b can written also log a plus log b. Okay, number two terms ఉన్నాయి కాబట్టి. So log of ab can written also log a plus log b, that equals to m plus n into log a, m plus n into log a. So log x power of m can written also x m log x and n log y, that equals to m plus n into log a. Okay, so on differentiating both sides, what we get here with respect to x, ఎందుకంటే మనకు కావాల్సింది ఎప్పుడు టాంజెంట్ అనగానే గుర్తురావాల్సింది dy by dx అమ్మ. ఇక్కడ dy by dx ఇంత లాస్ట్ ప్రాబ్లం ఫస్ట్ dy by dx ఫైండ్ అవుట్ చేస్తాం, దాన్ని స్లోప్ ట్రీట్ చేస్తాం. ఓకే, సో నౌ dy by dx, సో m into dy by dx of log x plus n into d by dy dx of log y equals to, సో టోటల్ కాన్స్టెంట్ అమ్మ కాబట్టి 0 అయిపోతుంది. m ప్లస్ n కాన్స్టెంట్, లాగ్ ఏ కూడా కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్స్ చేస్తే 0 అయిపోతుంది. క్లియర్? సో నౌ
m into d by dx of log x is nothing but 1 by x plus n into d by dx of log y is nothing but 1 by y. But here y ni differentiation cheste dy by dx we get here, that equals 0. Clear? So that implies what we get here? n by y dy by dx equals to minus m by x we get here, minus m by x amma. ఎందుకంటే మనకు ఇక్కడ ప్లస్ ఉన్నట్టు వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి. సో నౌ dy by dx equals to minus my by nx we get here amma. ఈ y ఇటు వెళ్తే m into y అవుతుంది, n ఇటు వెళ్తే n into x అవుతుంది, my by nx. Now slope find out. ఇక్కడ dy by dx will be got here. Slope at p of x1, y1 కాబట్టి slope find out చేస్తే slope of tangent, slope at p of x1, y1 is m equals to minus my1 by nx1 we get here. So this is slope. Okay. So now we find out here tangent equation. Equation of the tangent is nothing but the equation of the tangent is is y minus y1 equals to m of x minus x1 amma. m of x minus x1. So y minus y1 as it is, ఎందుకంటే y1 పాయింట్ అదే కాబట్టి p of x1, y1 కాబట్టి పాయింట్, that equals to slope minus m into y1 by n into x1 of x minus x1 we get here. Okay, x minus x1. So similar ఇంత మన ప్రాబ్లంలో డినామినేటర్ వాల్యూ ఉండాలి కాబట్టి డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్, న్యూమరేటర్ తీసుకొస్తే డినామినేటర్ అవుతుంది. దట్ ఇంప్లైస్ y minus y1 by my1 that equals to minus of x minus x1 by nx1 we get here. Okay, so now separable this one we get here y by my1 minus y1 by my1 we get here, that equals to minus x by nx1 minus into minus plus x1 by nx1 we get here. Okay, so x1 cancel, y1 cancel, but here y by my1, here x by nx1 is there. So again ఇక్కడ మనం రాసేటప్పుడు మళ్ళీ గుర్తుంచుకోవాల్సింది ఏంటి, మనకు x by a ప్లస్ y by b ఈక్వల్స్ టు 1 అనే ఇంటర్సెప్ట్ ఫామ్ ఉన్న ఈక్వేషన్. ఓకే, రైట్ నౌ సో సిమిలర్లీ వి రైట్ నౌ x by nx1 ఇది అటు తీసుకెళ్తున్నామా ప్లస్ అవుతుంది, ప్లస్ y by my1 ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది మిగిలింది 1 by m ఉంది, ఇటు తీసుకొస్తే ప్లస్ 1 by m, ఇక్కడ ఏముంది రిమైనింగ్ 1 by n ఉంది, 1 by n we get like this. Okay, so now x by nx1 plus y by my1 equals to m and LCM we get here, m plus n we get in numerator, m plus n by mn అమ్మా సిమిలర్గా. ఓకే, సో ఈక్వల్స్ 1 రావాలి కాబట్టి ఈ వాల్యూని బోత్ సైడ్స్ మనం ఏం చేస్తాం, డివైడ్ చేస్తాం ఈ వాల్యూతో. ఓకే, సో వాట్ వి గెట్ హియర్, నౌ we can divide both sides by m plus n by mn amma. Okay, so what we get here, x by m plus n by mn into nx1 as it is, plus y by m plus n by mn into my1 equals to m plus n by m by mn కాబట్టి that equals to 1 we get here. ఓకేనా, ఇలా 1 వచ్చేసింది. సో మనకి సిమిలర్గా మనకు n క్యాన్సిల్ చేసేయచ్చమ్మా, ఇక్కడ m క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకే, సో అలా క్యాన్సిల్ అయిపోకుండా మిగిలింది ఏంటంటే మనకి x by m plus n by m into x1 only, plus y by m plus n by n into y1 equals to 1 we get here. So this is the equation of the tangent amma.
ఓకే. సో టాంజెంట్ కోఆర్డినేట్స్ ఏంటి మనకి ఏ ఈక్వల్స్ మనకు ఇంతకుముందు వచ్చినట్టు ఏ ఆఫ్ ఏ కామా 0 ఏ అంటే ఇది కదమ్మా అంటే m ప్లస్ n బై m ఇంటూ x1 కామా 0 b ఆఫ్ 0 కామా m ప్లస్ n బై n ఇంటూ y1 ఓకే ఇంటూ y1. సో ఇది x1 కామా y1 x2 కామా y2 అమ్మా. కాకపోతే మనకి ఏబి డిస్టెన్స్ అడగలే, ఏమడిగిండు ఏబి అనే పాయింట్ని పి అనే పాయింట్ డివైడ్ చేస్తుంది అని అడిగిండు. పి అనే పాయింట్ డివైడ్ చేస్తుంది ఓకేనా. సో పి అనే పాయింట్ డివైడ్ చేస్తుంది కాబట్టి అనదర్ పాయింట్ ఆల్సో దేర్, దట్ పాయింట్ ఈస్ నథింగ్ బట్ పి ఆఫ్ x1 కామా y1. సో 3 points are there. So we can find out here AP is to BP. AP is to BP we find out here. Okay. Now AP is to BP ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే AP ఈస్ట్ బీపీ కాబట్టి ఇది x1 కామా y1 అనే పాయింట్ ఉంది ఆల్రెడీ, ఇది x2 అనుకుందాం. అంటే ఏ కోఆర్డినేట్స్ ఏమనుకోవాలి x2 అనుకోండి, x2 కామా y2, బి కోఆర్డినేట్స్ ఏమనుకోండి x3 కామా y3 అనుకోండి ఓకేనా. సో మనం ఇప్పుడు AP ఈస్ట్ బీపీ ఫైండ్ అవుట్ చేస్తాం. AP ఈస్ట్ బీపీ రేషియో ఇస్ నథింగ్ బట్ x1 మైనస్ x2 ఈస్ట్ x3 మైనస్ x1, ఇది రేషియో అమ్మ. లేదంటే y1 మైనస్ y2 ఈస్ట్ y3 మైనస్ y1, ఆ రేషియో తీసుకున్నా వస్తుంది మనకి. ఏదైనా రేసుకో, ఏదైనా 2 రేషియోస్ మనకు కోఆర్డినేట్స్ అయితే x కోఆర్డినేట్స్ తీసుకోవాలంటే y కోఆర్డినేట్స్ ఓకేనా. సో x కోఆర్డినేట్స్ ఏంటిది x1 మైనస్ x2 ఈస్ట్ x3 మైనస్ x1, లేదంటే y1 మైనస్ y2 ఈస్ట్ y3 మైనస్ y1 ఓకే. సో నౌ x1 కామా y1 యాజ్ ఇట్ ఈస్ కాబట్టి x1 యాజ్ ఇట్ ఈస్, x2 ఏముంది ఇది మైనస్ x2 ఇది కాబట్టి m ప్లస్ n బై m ఇంటూ x1 ఈస్ట్ x3 ఎంత ఉంది 0 మైనస్ x1 యాజ్ ఇట్ ఈస్ x1. సో ఇలా వస్తాము ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఆ వాల్యూ కాన్స్టెంట్ రావాలి ఓకే, అంటే x వాల్యూ y వాల్యూ లేకుండా రావాలి. క్లియర్. సో నౌ సో ఈ రెండింటిలో x1 ఉందమ్మా, x1 కామన్ తీయచ్చు కదా. x1 కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి x1 ఆఫ్ 1 మైనస్ m ప్లస్ n బై m we get here divided by minus x1 east to minus divide by right. Now x1 cancel amma, so that equals to minus of minus minus of m into 1 m minus n by m we get here okay. So minus m plus m cancel, so minus n by m into minus nothing but plus n by m we get here. సో మనకి ఏబి ఈస్ట్ బీపీ ఏమి వచ్చింది అంటే ఎన్ ఈస్ట్ ఎం వచ్చిందమ్మా. ఎన్ ఈస్ట్ ఎం అంటే కాన్స్టెంటే కదా. సో ఏపీ ఈస్ట్ బీపీ ఏపీ ఈస్ట్ బీపీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఈస్ట్ ఎం వి గాట్ హియర్ ఓకే. సో దట్స్ వై వీ హ్యావ్ టు రైట్ నౌ ఏపీ ఈస్ట్ బీపీ ఈజ్ ఏ కాన్స్టెంట్. సో ఏపీ ఈస్ట్ బీపీ ఈజ్ ఏ కాన్స్టెంట్. సో ఇలా వేయాలమ్మా ఓకేనా. సో దిస్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఫర్ ఐపీఈ. క్లియర్.